ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో కూడి వచ్చిన మీ అందరికీ ప్రేమవందనాలు తెలియజేస్తా ఉన్నా. ప్రభువు మనలను ప్రేమించి తన మహాకృప చేత ఆయన తన సన్నిధికి మనల్ని నడిపించుండగా మనమందరము కలిసి యోహోను సువార్త 5వ అధ్యాయం మొదటి 9 వచనాలు మనము చదువుకుందాం. అటు తరువాత యూదుల పండుగ ఒకటి వచ్చెను కనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. గనుక ఆ మండపములలో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఊచ కాలు చేతులు గలవారు గుంపులుగా పడియుండిరి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడుండెను. యేసు వాడు పడియుండుట చూచి వాడప్పటికీ బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడు గోరుచున్నావా అని వాడిని అడుగగా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు. గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చును. యేసు, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకొని నడిచెను. ప్రార్థన చేసుకుందా. మహోన్నతుడా, దయగల తండ్రి, చదవబడిన మాటలు దీవించండి. ఈ రాత్రివేళ మీరే మాతో మాట్లాడి మహిమ పొందండి. అల్పులము బలపరచండి నాయనా. ఏ మాటలు మాకు అవసరమో ఎరిగిన వాడవు. సహాయము చేసి మీరే అందించమని అల్పుడను బలపరచమని రాత్రి అయా మీ దాసుని ప్రభువారి ద్వారా మీరే అమూల్యమైన మాటలు మాకు అందించండి. వినుచుండగా నన్ను మమ్ములను వాక్యముతో సంధించి బలపరచుమని వేడుకుంటూ అయా అద్భుతమైన నీ మాటలు మాకు అందించుమని, ప్రతి దోషమును మన్నించి ఈ రాత్రి వేళ మీరే మాతో మాట్లాడి మహిమ పొందమని, సిలువ వేయబడిన యేసుక్రీస్తు వారిని మాత్రమే బహాటముగా ప్రదర్శించి గణపరచుమని, యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములోనే స్తోత్రములు చెల్లించి ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. మనము చదువుకున్న యోహోను సువార్త 5వ అధ్యాయం మొదటి 9 వచనాలలో యేసుక్రీస్తు వారు యూదులకు ఒక పండుగ వచ్చినప్పుడు యెరూషలేమునకు వెళ్ళారు. యెరూషలేములో గొర్రెల ద్వారము అనేటువంటి ఆ గొర్రెల ద్వారము దగ్గర ఒక కోనేరు ఉంది. దానికి హెబ్రీ భాషలో బెతెస్దా అని పేరు. బెతెస్దా అనగా కరుణ గృహము అనేటువంటి అర్థము కలిగినది. ఈ బెతెస్దా అనే ఈ కోనేరుకు 5 మంటపములు ఉన్నాయి. మంటపము అంటే ఇప్పుడు మీరు మంటపము అనగా అర్థం ఏంటంటే, అంటే మీకు తెలుసు, వివాహముల దగ్గర మంటపములు వేస్తుంటారు. కొన్ని చోట్ల అంటే ఒక హాలు వంటి ప్రాంతం, అది పిల్లర్స్తో అది సిద్ధం చేస్తారన్నమాట. అది మంటపం అంటారు.
అంటే అది ఒక హాల్ లాగా, అటుపక్కడు గోడలు లేకుండా పిల్లర్స్తో నిర్మించబడినటువంటి నిర్మాణం. అది ఒక బలమైన నిర్మాణం. అది తాత్కాలికంగా కొన్నిసార్లు నిర్మిస్తారు. ఇప్పుడు మన వివాహాలకు మంటపాలను వేస్తుంటారు. అలాగా ఆ దినాల్లో గమనించండి, అక్కడ కోనేటు దగ్గర 5 మంటపాలు అలాంటివి ఉండేవంట. 5 మంటపం. అయితే గమనించండి, అక్కడ అనేక మంది రోగులు, కుంటివారు, గ్రుడ్డివారు, ఊచకాలు అంటే కాలు చేతులు పని చేయని వారు గుంపులుగా అక్కడ పడి ఉన్నారు. ఆ మంటపములలో, ఆ కోనేటి దగ్గర. ఎందుకు అంటే అక్కడ ఆయా సమయాలలో, అనగా ఏదో ఒక సమయంలో దేవదూత కోనేటిలోకి దిగి, ఒక దేవదూత దిగి వచ్చి ఆ దేవత దిగి వచ్చి ఆ కోనేటిలో కదిలిస్తారంట. కదిలించినప్పుడు ఎవరైతే ఆ రోగముతో ఉన్నవా, అది ఏ రోగమైనా, మొదట కదిలించబడిన తర్వాత మొదట ఎవరైతే ఆ కోనేటి నీళ్ళలో దిగుతారో వారు ఎలాంటి రోగముతో ఉన్నా, ఎలాంటి అనారోగ్యముతో ఉన్నా, ఎలాంటి వ్యాధితో ఉన్నా వారు బాగుపడతారు. మొదట దిగిన వారు మాత్రమే, కదిలించడం మొదట దిగిన వారు అలా స్వస్థత పొందుతారు, బాగుపడేవారు. అయితే అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, 38 సంవత్సరముల నుండి వ్యాధి కలిగిన ఒక వ్యక్తి అక్కడ ఉన్నాడు. అక్కడ 38 సంవత్సరాల నుండి అక్కడ ఉన్నట్లు లేదు, కానీ 38 సంవత్సరాల నుంచి వ్యాధి కలిగిన వ్యక్తి అక్కడ ఉన్నాడు. అతనికి ఆ వ్యాధి వచ్చి 38 సంవత్సరాలు. మరి ఆ మంటపం దగ్గర ఎప్పుడు నుంచున్నాడో, ఆ మంటపంలో ఎప్పుడు నుంచున్నాడో మనకు తెలియదు. ఆ కోనేరు దగ్గర ఎప్పటి నుంచి మనం తిరిగి గమనించాలి. అక్కడ చాలా స్పష్టంగా రాయబడిన మాట ఏంటంటే 5వ అధ్యాయము 5వ వచనంలో, అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడు, 38 సంవత్సరాల నుండి వ్యాధి కలిగిన ఒక మనుషుడు అక్కడ ఉన్నాడు అయితే యేసుక్రీస్తు వారు అతడు అక్కడ పడి ఉంటూ వచ్చి అక్కడికి వచ్చాడు. అక్కడికి వచ్చి చూశాడు. చూసినప్పుడు ఆయనకు అర్థమైంది, ఇతడు బహుకాలం నుండి ఇక్కడ ఉన్నాడు అని అర్థం. ఆయన ఎరిగాడు ఆయన ఎరిగి, నువ్వు స్వస్థపరగొరుచున్నావా అని అడిగాడు ఆయన్ని. అతడు అంటాడయ్యా, నీళ్ళు దేవదూత వస్తాడు, నీళ్ళు కదిలిస్తాడు. కదిలించినప్పుడు నాకంటే ముందు, నేను వెళ్ళేసరికి నాకంటే ముందు వేరొకరు ముందుగా ఆ నీళ్ళలోకి దిగుతున్నారు, వారు బాగుపడుతున్నారు. కారణం ఏంటంటే కోనేటిలోకి దించుటకు నాకు సహాయం చేయడానికి ఎవరు కూడా నాతో లేరు. నేనేమో త్వరగా వెళ్ళలేని పరిస్థితి. నేను అక్కడ దాకా వెళ్ళేసరికి నాకంటే ముందు వేరే వారు దిగిపోతున్నారు. చాలా కాలం చిక్కడ నుండి ప్రభువుకు చెప్పారు, ఎవడు నాకు లేడయ్యా, నాకు సహాయం దిగటానికి అన్నట్లుగా. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడు అన్నాడు. వెంటనే అతడు ఆ మాట చెప్పినప్పుడు, చెప్పగానే అతడు స్వస్థత పొంది తన పరుగును ఎత్తుకొని అతడు నడిచాడు. అక్కడున్న మాటలు అవి. పిల్లరా, మనం ఇక్కడ చదివిన భాగంలో మనం చూసినప్పుడు గమనించండి, యేసుక్రీస్తు వారు యెరూషలేమునకు వెళ్ళారు. ఎందుకంటే అక్కడ యూదులకు పండగ ఒకటి వచ్చిన అక్కడికి వెళ్ళారు. యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళ్ళిన ఒక పర్పస్, ఒక ఉద్దేశముతో వెళతారు. పండగ ఆచరించడానికి ప్రభు వెళ్ళలా. అక్కడ ప్రభు వెళ్ళటానికి ఒక ఉద్దేశము ఉంది. ప్రభు ఎక్కడికి వెళ్ళినా ఒక ఉద్దేశముతో వెళతాడు. ప్రభు ఏం చేసినా ఒక ఉద్దేశముతో వెళ్తాడు. 4వ అధ్యాయం చూసాం. సుకారన్న ఊరికి వెళ్ళాడు. అక్కడ యాకోబు బావి దగ్గర మధ్యాహ్నం 12 గంటల సమయంలో అలసి ఉన్న రీతిని అక్కడ కూర్చున్నాడు. అక్కడ శిష్యులేమో భోజనానికి ఆహారం తమను పంపించాడు. యేసు ప్రభు అక్కడ ఎందుకు కూర్చున్నాడంటే ఒక ఉద్దేశం. అక్కడ సమరయ స్త్రీ, ఆమెతో మాట్లాడాలి ఆమె జీవితాన్ని మార్చాలి.
అందుకని అక్కడ ఉన్నాడు. యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళినా ఒక పర్పస్తో వెళ్తాడు, ఒక ఉద్దేశముతో వెళతాడు. ఇప్పుడు యెరూషలేమునకు ఆ పండుగ, యూదులో పండుగ వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళటానికి కూడా ఒక ఉద్దేశం ఉంది. ఆయన అక్కడికి వెళ్ళి యెరూషలేముకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళాడు? ఆయన గొర్రెల ద్వారము దగ్గర ఉన్న కోనేరు దగ్గరకు వెళ్ళాడు. ఆ కోనేటికి హెబ్రీ భాషలో బెతెస్దా అని పేరు, అనగా కరుణ గల గృహం అని. వినండి ప్రియ దేవుని బిడ్డరా, ఆయన అక్కడకు ఎందుకు వెళ్ళాడు అంటే, అక్కడ ఒక వ్యక్తిని ఎవరు పట్టించుకొని, ఎవరు సహాయించిన ఒక వ్యక్తికి నీ స్వస్థపరచడానికి ప్రభు అక్కడ వెళ్ళాడు. మనం చూస్తే ఆ కోనేటి దగ్గర అనేక మంది రోగులు ఉన్నారు. కుంటివారు ఉన్నారు, గుడ్డివారు ఉన్నారు, ఊచ కాలు కలిగిన వారు, ఊచ చేయగలిగిన వారు ఉన్నారు. అనేక రోగములతో ఉన్నవారు అక్కడ ఉన్నారు, అక్కడ పడి ఉన్నారు. 5 మంటపములు ఉంటే వాటి కింద అక్కడ వారు ఉన్నారు. అనేక మంది అక్కడ ఉన్నారు, గుంపులుగా అక్కడ పడి ఉన్నారు. ఇప్పుడు దేవుని బిడ్డరా, ఏమండి, అయితే అక్కడికి వెళ్ళి ప్రభువారు అక్కడికి వెళ్ళి ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాడు, ఒక వ్యక్తిని పలకరించాడు. ఎవరు ఆ వ్యక్తి? 30 సంవత్సరముల నుండి వ్యాధితో ఉన్న వ్యక్తిని పలకరించాడు ప్రభువారు. ప్రభువారు కొన్నిసార్లు అద్భుతము చేయటానికి, లేక కొన్నిసార్లు ఆశ్చర్య కార్యము చేయటానికి ఆయనే చొరవ తీసుకుంటాడు. ఇప్పుడు చూడండి, ఆ వ్యక్తి ప్రభువుని అడిగాడా, లేక ప్రభువే చొరవ తీసుకొని ఆ వ్యక్తితో మాట్లాడా? ప్రభువే ఆ వ్యక్తితో మాట్లాడినట్లు మనం అక్కడ చూడగలుగుతూ ఉన్నాం. ప్రియులారా చూడండి, యేసు వాడు పండుచుడు, వాడు అప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వాణ్ణి అడిగాడు. యేసు ప్రభుని అతను పలకరించలా, అతన్నే ప్రభు పలకరించాడు. అతని యొద్దకే ప్రభు వచ్చాడు. అతని యొద్దకే ప్రభు వచ్చి అతనితో మాట్లాడుతున్నాడు. అక్కడ అనేక మంది ఉంటే ఆయన దగ్గరికి వచ్చి ప్రభు ఆయనతో మాట్లాడుతున్నాడు. ప్రియదేవుని బిడ్డరా, ఎందుకంటే అతని స్థితి ప్రభు ఎరిగినవాడు. అతని యొక్క స్థితి ప్రభు ఎరిగినవాడు. 38 సంవత్సరముల నుండి వ్యాధితో ఉండి ఆ మంటపములో ఉన్నాడు. ఎందుకు వచ్చాడు అక్కడికి? ఆ మంటపము దగ్గరికి ఎందుకు వచ్చాడు? అక్కడ కోనేరు, ఆ కోనేరు దగ్గరికి ఎందుకు వచ్చాడంట? ఆ కోనేటిలో దూత నీళ్లు కదిలించినప్పుడు అందులో మొదట దిగి బాగుపడాలని వచ్చాడు అక్కడికి. కానీ ఎన్నో సంవత్సరాలైనా కూడా తాను ముందు దిగలేకపోయాడు. ముందు 38 సంవత్సరముల నుండి ఆ వ్యాధితో బాధపడుతున్నాడు. తనను దించటానికి అన్నేళ్ళ నుండి అక్కడ ఉన్న ఎవరు కూడా ప్రయత్నం చేయలేదు. అక్కడ ఉన్నవారు ఎవరు కూడా అతనికి అవకాశం ఇవ్వలేదు. ఎవరికి వారు తమ స్వార్థము చూసుకున్నారు. నీళ్లు కదిలించబడినప్పుడు నేనే ముందు వెళ్ళని చెప్పి ప్రతి ఒక్కరు ముందుకెళ్తున్నారు. కానీ అరే, ఎంతో కాలం నుండి ఇక్కడ ఉన్నాడు, మనకన్నా ముందు నుంచున్నాడు, చాలా కాలం ఉన్నాడు, ఇతనికి సహాయం చేద్దాం, ముందు ఇతన్ని పోనిద్దాం అని ఎవరైనా అవకాశం ఇచ్చారా? యేసు ప్రభు ఆ వ్యక్తి దగ్గరకే ఎందుకు వెళ్ళాడు? అతనితో ఎందుకు మాట్లాడుతున్నాడంటే అతని పరిస్థితి ఎరిగినవాడు ప్రభువారు. అతని యొక్క స్థితి ఎరిగినవాడు. అతడిక ఎంతకాలం ఉన్నా అతను అక్కడే ఉంటాడు, అంతే కదండి. ఎందుకని? అతడుకున్న బలహీనత లాంటిది. మేబీ కాలు, అక్కడ స్పష్టంగా అతని బలహీనత రాయబడలేదు, కానీ మనకు అర్థమవుతుంది అతను చెప్పే మాటలను బట్టి మేబీ కాళ్ళు నడవలేని స్థితి అయి ఉండవచ్చు. ఎందుకంటే అతడు నీళ్లు కదిలించినప్పుడు అతడు వెళ్ళేసరికే తనకన్నా ముందు మరొకడు దిగుతున్నాడంటే కాళ్ళు ఉన్న వ్యక్తి అయితే వెళ్ళేవాడు కదా. మరొకడు దిగుతున్నాడు అంటే అర్థమేంటి?
ప్రియ దేవుని బిడ్డలారా, తాను ముందు వెళ్ళలేకపోతున్నాడు. తన బలహీనత ఏంటో మనకు తెలియదు. గమనించండి, రోగముతో ఉన్నాడు రాయబడింది. గమనించండి, మళ్ళా ప్రభు చెప్పాడు, నీవు లేచి నడవమన్నాడు. అంటే అతడు నడవలేని స్థితి కనుక గమనించి ప్రభావాలు చెప్పాడు. ఈ మాటలన్నీ చూసుకుంటే అతడు కాళ్ళు లేని వ్యక్తిగా మనము అనుకోవచ్చు. ప్రియదిన ఉంచండి. అండ్ అక్కడ అతడు చూడండి, తనకన్నా ముందు అనేక వెళ్తాను, ప్రతిసారి కూడా తను ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు, కానీ తనకన్నా ముందు మరొకరు దిగుతున్నారు. ఇప్పటికి చాలాసార్లు అలా ప్రయత్నం చేసి విసుగొచ్చుంది కదండి. ఆశ ప్రతిసారి ఆశతో వెళుతున్నాడు, కానీ నిరాశతో తిరిగి వచ్చే పరిస్థితి. అవునా కదండి. దేవదూత దిగి వచ్చి నీళ్లు కదిలించుతుండగా తాను అందులో దిగుదామని వెళ్ళేవాడు, కానీ ఆశతో వెళ్ళేసరికి అక్కడ మరొకడు దిగుతూ ఉన్నాడు. మరొకడు ఆశ, నిరాశ ఎన్నిసార్లు ఇలాగ అయిపోయిందో, ఎన్నిసార్లు ఇలా తన ఆశలు నిరాశలైపోతూ వచ్చాయో, ఎన్నిసార్లు ఇలా విఫలమవుతూ వచ్చాడు. ఎన్నో ప్రయత్నాలు, కానీ అన్ని ప్రయత్నాలు విఫలమైన పరిస్థితి. ప్రియ దేవుని బిడ్డలారా, చాలాసార్లు మనం కూడా ఇలాగే అనేక సార్లు ప్రయత్నిస్తూ విఫలమవుతుంటే మనకు కూడా చాలా నిరాశ వస్తావునా కదండి. అసలు అనేక సార్లు కాదు, ఒకసారి ప్రయత్నించే విఫలమైతే మనకు చాలా బాధ కలుగుద్ది. అవునా కదండి. ఈరోజున ఉన్న పరిస్థితి ఎలా ఉందంటే, మొదటిసారే గెలవాలి అన్నటువంటి ఆలోచనతో మనుషులు ఉన్నారు. ప్రయత్నం చేసిన తొలిసారే గెలవాలి అనుకునే వారు ఉన్నారు. అవునా కదా. ఏమండి, ప్రయత్నం చేసిన మొదటిసారే గెలవాలనుకొని ఒకవేళ గెలవలేకపోతే, ఓడిపోతే దుఃఖపడేవారు, నిరాశ చెందేవారు, కృంగిపోయేవారు చాలామంది ఉన్నారు లేరండి. ఒక్కసారి నేను అంటాను, నీ ప్రక్కన ఉన్న వారి గురించి ఆలోచించాయి. నీకన్నా అనేక సార్లు ప్రయత్నించి విఫలమైన వారు లేరా? నువ్వు ఒక్కసారికే ఇలా దిగులు పడుతున్నావు, ఒక్కసారికి ఇలా కృంగిపోతున్నావు, ఒక్కసారికే అంతా అయిపోయిందని చెప్పి నిరాశ నిస్పృహకు వెళ్ళిపోతున్నావు. ఈరోజు చాలామంది అనేక సార్లు ప్రయత్నించి విఫలమవుతున్న వారు లేరా? అనేక సార్లు వారి పరిస్థితి ఏంటి ఆలోచించేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మనము విఫలమవుతున్నామంటే మన ప్రయత్నం ఆపమని కాదు, చేస్తూనే ఉండాలి. ఈ వ్యక్తి ఆయన చెప్పిన మాటలను చూస్తే ఇలా ఉన్నాడు. చూడండి అమ్మా, చదువుతున్నాను 5వ అధ్యాయం 5వ అధ్యాయము 7వ వచనం. ఆరోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవరినూ లేడు గనుక నేను వచ్చున్నంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని. అంటే నీళ్లు కదిలించిన ప్రతిసారి కూడా ఇతను వెళ్ళేవాడు కదా. ఇతను ఎన్నిసార్లు ఇలా చేశాడో మనకు తెలియదు, కానీ అనేక సార్లు అయితే జరిగింది. నీళ్లు కదిలింపబడిన ప్రతిసారి వెళ్తున్నాడు, ప్రతిసారి వెళ్ళిన ప్రతిసారి ఓటమే ఎదురవుతుంది. అయినా కూడా ప్రయత్నం అనేది ఆపాడా? ప్రియ దేవుని బిడ్డలారా, మనము ప్రయత్నం చేస్తున్నప్పుడు, మనం ప్రయాసపడుతున్నప్పుడు మనకు ఏమండి మన జీవితంలో ప్రతికూలతలు ఎదురైతే, ఇబ్బందులు ఎదురైతే, అడ్డంకులు ఎదురైతే ఏమండి మన జీవితంలో మనము ఓటమి ఎదురైతే ఆగిపోకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వ్యక్తి అలాగా ఆగిపోయి వెళ్ళిపోయినట్లయితే ఈరోజు తన జీవితంలో గొప్ప కార్యము చూసేవాడు కాదు. అతడు అక్కడే ఉన్నాడు,
ప్రతిసారి ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు ఒక మాట చెప్పాలనుకుంటే యవనస్తులైన బిడ్డలకి గమనించండి. ఇదిగో నీవు అనేక సార్లు నువ్వు నీ జీవితంలో ఏదో సాధించాలని ప్రయత్నం చేస్తున్నావు. ప్రయత్నం చేసిన ప్రతిసారి ఓడిపోతున్నావు. అయితే ఓడిపోతున్నామని ప్రయత్నం చేయటం మాత్రం ఆపొద్దు. ప్రభు మీద ఆనుకొని మరలా ప్రయత్నించు. ప్రభు మీద ఆనుకొని ఆయన మీద ఆధారపడి, ఇదిగో ఇంతవరకు నీ యొక్క జ్ఞానాన్ని ఆధారం చేసుకొని, ఇంతవరకు నీ యొక్క బలమును ఆధారం చేసుకొని, ఇంతవరకు నీ తెలివితేటలు ఆధారం చేసుకొని నువ్వు ప్రయత్నం చేసిండొచ్చు. ఇదిగో ఈసారి దేవునిపై ఆధారపడి, దేవునిపై ఆనుకొని, ఇదిగో నువ్వు కష్టపడి నువ్వు ప్రయత్నించు. ప్రభు నీకు అద్భుతమైన విజయాన్ని, ప్రభువుతో ప్రయత్నిస్తే ప్రభు విజయాన్ని తప్పక ఇవ్వగలడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవునికి అసాధ్యమనేది కూడా లేదు. మనందరూ తెలుసండి, థామస్ ఆల్వా ఎడిసన్ ఎన్నిసార్లు బల్బును కలపెడటానికి ప్రయత్నించి విఫలమైపోయాడు. వేల సార్లు అలాగా అండి. గమనించండి, ఇలాగా గమనించండి. కొంతమంది ఏంటి గమనించండి, సుమారు గమనించండి, అనేక సార్లు, కొన్ని వందల సార్లు విఫలమైపోయాడు. విఫలమైన ప్రతిసారి ఒక్కొక్క విషయాన్ని నేర్చుకున్నాడంట. బల్బును కడపెడతాం ప్రారంభించాడు, ప్రయత్నించాడు. మొదటి ప్రయత్నం సక్సెస్ అవ్వాల. ఎక్కడ లోపమో ఆ యొక్క విఫలమైన దగ్గర నుంచి నేర్చుకున్నాడు. అలాగ ప్రతిసారి నేర్చుకొని ఏమండి చివరకు కొన్ని వందల సార్లు ప్రయత్నం చేసిన తర్వాత సక్సెస్ అయ్యాడు. అసలు బల్బు కనిపెట్టాలన్న ఆలోచన యోబు గ్రంథం చదువుతుంటే ఆయనకు వచ్చింది. ఏది? యోబు గ్రంథం. మరి దేవుని బిడ్డలారా గమనించండి, మనం చూస్తే గమనించండి, అన్నిసార్లు వందల సార్లు ప్రయత్నం చేసిన విఫలమైపోతున్నానని ఒకవేళ ఆగిపోయి ఉంటే ఈరోజు చూడండి బల్బులు ఎలా ఉన్నాయి ఏమండి. కొన్ని లైట్స్ వేస్తే అసలు పగలకు రాత్రి తేడా తెలుస్తుందండి. అచ్చం పగల్లాగే ఉంటుంది, అవును కదా? అచ్చం పగలు ఎలా ఉంటుంది అలా ఉంటుంది. దీనంతటికి మూల కారణం ఎవరంట? అక్కడ వచ్చి థామస్ ఆల్వా ఎడిసన్. దేన్ని చూసి ప్రయత్నం చేశాడు? బైబిల్లో ఉన్న వాక్యం చూసి ప్రయత్నం చేయటం ప్రారంభించాడు. విఫలమైన ప్రతిసారి ఒక విషయం నేర్చుకున్నాడు. ఈరోజు మనం ముందే నా వల్ల కాదనుకొని ఆగిపోతున్నాం. ఈరోజు ఏంటంట యవనస్తుల పరిస్థితి ఎలా ఉందంటే, ఈరోజు ముందుగానే ఏం చేస్తున్నారు? ఇప్పుడున్న యువత ఏంటంటే మా వల్ల కాదు అని చెప్పి ఆగిపోతున్నారు. అప్పుడు దేవుని బిడ్డలారా, ప్రయత్నం చేయకుండానే ఆలోచించి మా వల్ల కాదు, మేము చేయలేమనుకొని ఆగిపోతున్నారు. అసలు ప్రయత్నమే చేయరు. చాలామంది ఈరోజు ఇలాగున్నారండి. ప్రయత్నం చేస్తే కదా అవుతుందో తెలిసేది. కష్టపడటానికి రోజున ఏం లేదంట, మనస్సు లేదు. ఈజీగా అన్నీ జరిగిపోవాలి, ఏ కష్టము లేకుండా. గమనించండి, ఇటువంటి సంస్కృతికి మానవుడు అలవాటు పడిపోయాడు. ఏ కష్టము లేకుండా ఈజీగా అన్నీ వచ్చేసేయాలి. ఇప్పుడు దేవుని బిడ్డలారా, నువ్వు ప్రయత్నం చేయాలి, కష్టపడాలి, ఏమండి, శ్రమపడాలి. విఫలమైపోతాం ఏమండి, కొన్నిసార్లు ఫెయిల్యూర్స్ వస్తాయి. ఇలా నేను చరిత్ర చదువుతున్నప్పుడు చరిత్రలో ఒక పాయింట్ అండి ఇలా చెప్పేవాడు, గమనించండి. ఫెయిల్యూర్ ఈజ్ కీ టు సక్సెస్ అనేవారు, గమనించండి. ఏంటి మన అపజయం అనేది గమనించండి, అదంట మన విజయానికి ఒక తాళం లాంటిదంట. గమనించండి,
నువ్వు ఓడిపోయినప్పుడు ఎందుకు ఓడిపోయాము, ఎక్కడ లోపం ఉంది ఆలోచన చేయాలి. అంతేకాని ఓడిపోయాను ఇక నా వల్ల కాదు, నేను గెలవలేని చెప్పి కూర్చొని ఏడుస్తుంటే నువ్వు నిజంగా ఏం చేయలేవు. చేయగలవా? ఈ వ్యక్తి చూడండి ఎన్నిసార్లు ప్రయత్నం చేశాడో మనకు తెలియదండి. అనేక సంవత్సరాల నుండి ప్రయత్నం చేస్తూనే ఆశ ఏంటంటే ఏదో ఒక రోజు నేను ముందు దిగుతాను, నేను బాగుపడతాను. ఇది ఆశ. మనకు కూడా ఇలాంటి ఆశ ఉండాలి. ఏ ఆశ? ఏదో ఒక రోజు నేను సాధిస్తాను, ఏదో ఒక రోజు నేను గెలుస్తాను, నేను ప్రయత్నం చేస్తుంటే ఏదో ఒక రోజు నేను తప్పకుండా సాధిస్తాను చెప్పి ఈ నమ్మకం ఉంటే, ఈ ఆశ మనలో ఉంటే తప్పకుండా మనం పోరాడతాం. ఇది లేదు మనకి. ముందుగా మంచిగా గివ్ అప్. ముందుగా మనం హిందీ లెసన్ చదువుతున్నప్పుడు మేము చదివేటప్పుడు గమనించండి, మేబీ ఇంటర్మీడియట్లో అనుకుంటా, చదువుతున్నప్పుడు ఒక లెసన్ గమనించండి. ఒక స్విమ్మర్ గురించి గమనించండి. స్విమ్ చేస్తుంటాడు, ఒక నదిని ఈదుతుంటాడండి. చాలా ఈదుతున్నప్పుడు గమనించండి, వాళ్ళ గురువు చెప్తాడు గమనించండి. కొంత దూరం వెళ్ళినాక ఆ దరికి వెళ్ళలేకపోయే పరిస్థితులు ఉన్నప్పుడు ముందుగా చెప్తాడు తన గురువు, కరో అంటాడు, యా మరో అంటాడు. ఏంటి? ఏదు లేకపోతే చావు, లేకపోతే చెయ్యి లేకపోతే చావు, అంతే. ప్రియ దేవుని ఇప్పుడు అంటే అర్థమేంటిగా వచ్చండి, మరణం వరకు మనం ఏం చేయాలంట? మన ప్రయత్నం ఆపకూడదండి, మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. దేవుని బిడ్డల లక్ష్యం ఏంటి తెలుసా? మనము సైనికులు, మనము మరణం వరకు పోరాడాలి. మనం వ్యవసాయకుడు ఉన్నాడు, దేవుని బిడ్డల గురించి గమనించండి. వ్యవసాయకుడు గమనించండి, ఇదిగో నిరీక్షణతో ఆశతో విత్తనాలు చలు వేస్తాడు. వర్షం వచ్చి తిన్న ఆశతో ఏంటి గమనించండి, విత్తనాలు పొలము సదును చేసి విత్తనాలు గమనించండి, తొలకర పడగర విత్తనాలు ఆడుతారు గమనించండి. ఆ తర్వాత గమనించండి, ఏ ఆశతో వేసిన విత్తనం మొలకెత్తుద్ది, అది గమనించండి ఎదుగుద్ది, ఫలించుదని చెప్పి ఆశతో, పంట చితుకుతుందని ఆశతో వేస్తాడు. ప్రయత్నం అంతా చేస్తాడు గమనించండి. ఒకవేళ ఆ సంవత్సరం పండకపోతే నెక్స్ట్ ఇయర్ మరలా వేస్తాడు. పండలేదు కానీ చెప్పి నిరాశ చెందుతాడా? చెందడు. ఈసారి అయినా వస్తే చెప్పి మరలా వేస్తాడు, మరలా విఫలమైన మరలా వేస్తాడు, అంతే అండి. మనం కూడా అలాగా దేవుని బిడ్డలమైన మనం కూడా గమనించండి అండి, ప్రయత్నం చేస్తుండాలి. మనము ఏ విషయం గమనించండి, మనము గ్రహించాల్సిన విషయం గమనించండి. మనము పోరాటం చేస్తూ ప్రయత్నం చేస్తుండాలి, ఆగిపోకూడదండి. మనము ఆగిపోకూడదు. దేవుని బిడ్డలు గమనించండి, దేవుడి లోకములో మనల్ని పంపిన ఉద్దేశం మన ద్వారా నెరవేర్చబడేంత వరకు మనము పోరాడుతూ ఉండాలి. ఈ మధ్యలో ఈ యొక్క యాత్రలో కొన్ని అడ్డంకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కష్టములు వస్తాయి, నష్టములు వస్తాయి, గమనించండి, హింసలు వస్తాయి, బాధలు వస్తాయి. మనం పోరాడాలి. మనం ఏం చేయాలంట? ఆగిపోకూడదు. పౌలు గారు అంటాడు, నేను మంచి పోరాటము నా పరుగు, ఈ మధ్యలో ఎన్నో గమనించండి, ఆకలి దప్పులు ఎదురయ్యాయి. ఎన్నో రోజులు నిద్ర లేదు, ఆహారం లేదు, వస్త్రాలు లేని దుస్థితిలో గమనించండి, దిగంబరత్వంతో ఉన్న పరిస్థితులు ఉన్నాయి, బెత్తములతో కొట్టబడిన పరిస్థితులు ఉన్నాయి. ఎన్నోసార్లు కొడా దెబ్బలు, ముమ్మారు బెత్తములతో కొట్టబడ్డాడు, కొరడాలతో కొట్టబడిన అనుభవాలు గమనించండి. అనేక సార్లు హింసించబడ్డ, ఒకసారి రాళ్లతో కొట్టబడిన అనుభవం, సొంత వారే తనను మోసం చేశారు. గమనించండి, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు పౌలు గారు ఈ పరుగు పందెములో. కానీ ఎక్కడా ఆగిపోలేదు. గమనించండి, దెబ్బ తగిలిన ప్రతిసారి నిలబడ్డాడు, లేచి ముందుకు వెళ్ళాడు. కానీ వెనకబడిన వాడు కాదు, పరుగు కడముట్టించేంత వరకు కూడా ప్రయాసపడ్డాడు. దేవుని బిడ్డలమైన మనము ఆగిపోకూడదు. గమనించండి, ఓడిపోయామని అక్కడే కృంగిపోకూడదు. లేవాలి, తిరిగి ప్రయత్నించాలి, ముందుకు వెళ్ళాలి. ప్రత్యేకంగా గమనించండి, ఇది మనము రాత్రి వేళ మనము నేర్చుకోవాల్సిన వారు ఉంటున్నా. గమనించండి, ఏం చేయకూడదు చెప్పండి. ప్రయత్నం విఫలమైందని, ఓడిపోయామని మనం ఆగిపోకూడదండి. మరలా ప్రయత్నించాలి.
మరి ఎక్కువ కష్టపడాలి, మరి ఎక్కువగా దేవుని మీద ఆధారపడాలి. దేవుడు ఒకరోజు తప్పకుండా మన ప్రయత్నాన్ని చూసిన దేవుడు, మనం పడుతున్న కష్టాన్ని చూసిన దేవుడు, మనముగా మన జీవితంలో మనము చేస్తున్నటువంటి ఈ యొక్క గమనించండి ఈ యొక్క శ్రమను చూసిన దేవుడు తప్పకుండా సహాయము తప్పక చేస్తాడు. ఈరోజు ప్రభు ఈ వ్యక్తికి రావడానికి కారణం ఏంటి? ఇతడు ఎంతో కాలము నుండి ఇక్కడ ప్రయత్నము, అనేక మంది ఉన్నారు అక్కడ, లేరా? రోగులు ఎంతోమంది ఉన్నారు, గుడ్డివారు ఎంతోమంది ఉన్నారు, కుంటివారు ఉన్నారు. కానీ ఈ వ్యక్తి దగ్గరికే ప్రభు ఎందుకు వచ్చారంటే అక్కడ స్పష్టంగా రాయబడింది 38 years 38 సంవత్సరముల నుండి రోగముతో ఉన్నాడు ఆ వ్యక్తి. ఆ మండపం దగ్గర ఉన్నాడు. ఎన్నోసార్లు ప్రయత్నించి విఫలమైన వ్యక్తి అయినా ప్రయత్నం ఆపకుండా చేస్తున్నాడు. అతని పరిస్థితి ఎరిగిన వాడు ప్రభువారని రాయబడింది. అతని స్థితిని అంటే అతడు చేస్తున్న ప్రయత్నాలు ఎరిగిన వాడు ప్రభువారు. అతడున్న పరిస్థితి గమనించండి, సమస్తము ఎరిగినవాడు. ఈరోజు ఏమండి, నువ్వు పడే కష్టాన్ని చూసి ప్రభు నీకు ప్రతిఫలము ఇస్తాడు. ఏ కష్టం లేకుండా, ఏమండి, ఏ శ్రమ పడకుండా నువ్వు ప్రభువా నాకు సహాయం చేయండి చేస్తాడండి. పెద్దలు అంటారు కదా, గాల్లో దీపం పెట్టి దేవాని అంటే సహాయం అందుద్దండి. దీన్ని ఆరిపోకుండా సహాయం చేయమంటే ఆరిపోకుండా ఉండిద్దా? పెట్టింది ఎక్కడ? నువ్వు దీపం గాల్లో పెట్టి ఇది ఆరిపోకుండా చూడని ప్రార్థన చేస్తే ఉండిద్దా? ఏమండి, కష్టపడకుండా ప్రయత్నించకుండా దేవా నాకు సహాయం చేయడం ఎలా చేస్తాడు? ఏమండి, ఆలోచించేయాలి. రాత్రి మగళ్ళు కష్టపడే వాళ్ళు పక్కన ఉన్నారు. నువ్వు అసలు కనీసం ఒక అరగంట కూడా కష్టపడవు, శ్రమపడవు. కానీ వారితో పాటు నాకు కూడా నేను కూడా వారితో పాటు ఉండాలంటే కుదురుతుందా? అన్యాయం కదా ఇది. దేవుని బిడ్డరా, కనుక గమనించండి, అక్కడ దేవుని కొరకు ఆత్మల పట్ల భారం కలిగి భారంతో పనిచేసేవారు ఉన్నారు. గంటలు ప్రార్థించేవారు ఉన్నారు. ఏమండి, ఎంతో గమనించండి, ఆయా ప్రాంతాలు తిరిగి సువార్త పఠించేవారు ఉన్నారు. కన్నీటితో మందిరములో పరిచయం చేసేవారు ఉన్నారు. ఏంటి గమనించండి, పరిచయం అంటే ముందుకు పరిగెత్తేవారు ఉన్నారు. ఇలాంటి శ్రమ పడేవారు ఉన్న ఒక పక్కన ఉంటే, ఏమిటి గమనించండి, ఏమి చేయకుండా ఉన్నావు పక్కన, ఏమి చేయకుండా వాళ్ళతో పాటు నాకు కూడా రేపు బహుమానం అంటే ఇస్తాడు నీకు. రేపు ప్రభు వచ్చినప్పుడు ఇవ్వడు. వారి వారి క్రియలకు తగిన జీతం ప్రభు దగ్గర ఉంది. ఆయన రాబోతున్నాడు. నీ క్రియలను బట్టి నీకు జీతం, నువ్వు చేసిన పనిని బట్టి నీకు ప్రతిఫలం ఉంటుంది. ఈరోజు నువ్వు ఈ లోకంలో ఉండగా ప్రభు కొరకు ఎంత పని చేస్తున్నావు, ఆయన రాజ్య వ్యాప్తి కొరకు నువ్వెంత ప్రయాసపడుతున్నావు, ఈరోజు ఆయన గురించి నీవు ఏం చేస్తున్నావు, ఆయనకు నీ జీవితంలో ఎంత ప్రాధాన్యత ఇస్తున్నావు, ఆయనకిచ్చే సమయం ఎంత, ఇవన్నీ లెక్కలోకి వస్తాయి. రోజులో ఒక అరగంట కూడా ప్రభువుకు ప్రాధాన్యత ఇవ్వని జీవితాలు, కనీసం ఒక 10 నిమిషాలు మోకరించలేని పరిస్థితులు, ఒక పావుగంట వాక్యం చదవని జీవితాలు, అసలు ప్రభువుని జ్ఞాపకమే చేసుకో. ఎప్పుడో కష్టం వస్తే ఆయన దగ్గరికి వస్తావు, ఏదో అక్కరుంటే ప్రభు దగ్గరికి వచ్చి మోకరిస్తావు. మరొక పక్కన నిరంతరము కూడా ఆత్మల పట్ల భారం కలిగి కష్టపడుతూ కొట్టబడుతున్న, హింసించబడుతున్న భారముతో ప్రకటించేవారు, ప్రార్థించేవారు, పరిచయం చేసేవారు ఉన్నారు. లేరా?
లేరా? ప్రభు నామం గమనించండి, చెరసాలకు వెళుతున్న వారు లేరండి? ప్రియ దేవుని గురించి ఈ మధ్యకాలం హైదరాబాద్ అమెరికాలో 31 years ఏజ్ అండి, 30 సంవత్సరాలు యవనస్తుడు క్లార్క్ అనే వ్యక్తి, ఆయన ఏమండి చార్లెస్ క్లార్క్ అనే వ్యక్తి గమనించండి ఏండి. ఇప్పుడు ఈ దేవుని బిడ్డ గమనించండి, దేవుని కొరకు బలంగా వాడబడుతున్న యవనస్తుడు ఏంటి గమనించండి, ఒకే షార్ట్తో చంపడ్డాడు కదండి ఏండి. ప్రియ దేవుని గమనించండి, స్నైపర్తో కాలిస్తే ఆయన యవనస్తులతో మాట్లాడుతూ మిడిల్లో కూర్చొని మాట్లాడుతుంటే గురు చూసి పేల్చేశారు. దగ్గర గమనించండి ఏంటి, స్పాట్ డెడ్. అలాంటి వారు ప్రభు కొరకు అంత ప్రయాసపడేవారు ఒక పక్కనుంటే, అసలు ప్రభుకే సమయం లేకుండా జీవిస్తున్న మనకు గమనించండి ఎంత తేడా ఉంది. ప్రభు ఎవరికి సహాయం చేస్తాడు, ప్రభు దగ్గర ఎవరికి బహుమానాలు ఉంటాయి, రేపు ఆయన వచ్చినప్పుడు గమనించండి ఏమండి, ఎవరికి ఎక్కువ ప్రతిఫలం ఉంటుంది ఆలోచన చేయాల్సిన వారం అంటున్నా. గమనించి ఇక్కడ చూడండి, ఈ వ్యక్తి దగ్గరికి ప్రభు ఎందుకు వచ్చాడు, ఇతన్ని అడుగుతున్నాడు అంటే కారణం స్పష్టంగా రేపడింది. ఇతను గమనించండి 38 సంవత్సరం నుండి రోగముతో ఉన్నాడు, మొదటిది. రెండవది, నీళ్లు కదిలింపని ప్రతిసారి అక్కడికి వెళ్తున్నాడు, కానీ వెళ్ళేలోపే మరొకరు అందులో దిగుతున్నారు, అయినప్పటికీ తన ప్రయత్నము చేయకుండా ఆగిపోలేదు. మూడోది గమనించండి, తనను అక్కడ దాకా తీసుకువెళ్ళారు ఎవరు కూడా లేరు, ఎవరు కూడా సహాయం చేసేవారు లేరు గమనించండి. అందుకని ప్రభు అక్కడికి ఆయన దగ్గరికి వచ్చాడు, ఆయన కష్టాన్ని చూశాడు, ఆయన స్థితి చూశాడు, ఆయన పరిస్థితి చూశాడు. ఎంతో కాలం ఇబ్బంది పడుతుంది ప్రభు వారికి తెలుసు. ఏమంటే ఈరోజున నీ పరిస్థితి ఏంటో ప్రభువుకి తెలుసు, నువ్వెంత కాలం నుంచి ప్రయాసపడుతున్నావు ప్రభువు తెలుసు, నువ్వెంత ప్రయాసపడుతున్నావు ప్రభువు తెలుసు, నువ్వెంత శ్రమ పడుతున్నావు ప్రభువు తెలుసు. ఈరోజు నువ్వు గమనించండి ఎలా ఉన్నావో, ఏం చేస్తున్నావో, నీ స్థితి ఏంటో, నీ పరిస్థితి ఏంటో ఆయనకు స్పష్టంగా తెలుసు. నువ్వు చెప్పాల్సిన పని లేదు. చాలామంది ప్రార్థన చేసేటప్పుడు అయ్యా నీకు నేను ఎంత కష్టపడుతున్నాను, నువ్వు ఎంత కష్టపడుతున్నావు ప్రభుకి చెప్పాల్సిన పని లేదు, ప్రభుకి అంతా తెలుసు. ఆయన సమస్తం ఎరిగినవాడు. ఆ వ్యక్తి యొక్క స్థితి ఎరిగి ఆయన దగ్గరికి వచ్చాడు. మనం ప్రభుకి ఎంత ప్రార్థిస్తున్నాం, ప్రభుకి కొరకు ఏం చేస్తున్నాం, మన జీవితంలో ఎంత కష్టపడుతున్నామో, ఎంత ప్రశ్న అన్నీ ప్రభుకి తెలుసండి. మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. హి నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ us. మన యొక్క ఆలోచనలు, మన యొక్క జీవితం ప్రభువుకి స్పష్టంగా తెలుసు. దాన్ని బట్టే ప్రభువారు మనకు సహాయము చేస్తాడు. ఇంకో మాట చెప్తాను, అనేక సార్లు ప్రయత్నించాడు కానీ అండి ఇలా చెప్తున్నాను, ఒక్కసారి ప్రయత్నం చేసి విఫలమైనప్పుడు అతని దగ్గర రాల ప్రభువారు అండి, అనేక సార్లు చేశాడు. అంటే తనకు ఒక సమయం ఉంటుంది, అప్పుడు ప్రభువారు వచ్చి సహాయం చేశాడు. దేవునికి ఒక సమయం ఉంటుంది అండి, ఆయన నీ విషయములో కలుగు చేసుకుంటే సమయం వచ్చినప్పుడు. కానీ అప్పుడు దాకా మనం ఏం చేయాలంట, ప్రయాసపడుతూనే కష్టపడుతూనే ఉండాలి. గమనించండి, ఇది మనం గ్రహించాలి. గమనించండి, ఈ రాత్రి మనం నేర్చుకుంటున్నాం. గమనించండి, మొదటి మాట గమనించండి, ప్రయత్నించి విఫలమయ్యామని ఆగిపోకూడదు, మరలా ఏం చేయాలి. రెండవది గమనించండి, మనం నేర్చుకున్న మరొక మాట గమనించండి. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ప్రభువుకి మన పరిస్థితి అంతా కూడా, నువ్వెంత కష్టపడుతున్నావో, నువ్వేం చేస్తున్నావో, నీ స్థితి ఏంటో, నువ్వు ప్రభువుకు ఎంత ప్రార్థిస్తున్నావో ఆయనకంతా తెలుసు. తెలీదా? తెలుసు ఆయనకి. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మూడవది గమనించండి,
ఆ వ్యక్తికి సహాయం చేశారు ఎవరు కూడా లేరండి. అక్కడ చూడండి, నీళ్లు కదిలించగానే ఎవరికి వారు నేను ముందు వెళ్ళని చెప్పి పరిగెత్తేవారు, కానీ అసలు ఈ వ్యక్తి గురించి చాలాసార్లు నుంచి ప్రయత్నం చేస్తున్నానని ఆలోచన ఉన్నారా? అక్కడ మరొక మాట నేను ఇలా గుర్తుకొచ్చాను అండి, ఎవరి స్వార్థం వాళ్ళు ఏం జరుగుతుంది? ఎవరి స్వార్థం వాళ్ళు ఏం చేస్తున్నారు? మనుషులకు ఏమని చెప్పండి, అంతే. ఏముందంట? స్వార్థం. నేను బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు, నా బిడ్డలు బాగుంటే చాలు, ఎదుటి వారు ఏమైనా పర్లేదు, వారు బాధపడుతున్నా నాకు పర్లేదు, వారికి తిండికి లేక ఇబ్బంది పడుతున్నా నేను చూస్తేలాగా ఉంటాను, వారు ఏమవుతున్నా నాకు పట్టదు. ఈరోజు మనుషులకు స్వార్థం ఎక్కువైపోయింది, అవును కదండి? నేను అనుకున్నదే సరైనది, నా మార్గమే సరైనది. స్వార్థం. ఇప్పుడు దేవుని బిడ్డలు గమనించండి, అంత్య దినములలో అపాయకరమైన దినములు వస్తాయి అని చెప్పి తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనంలో మొట్టమొదటి పడేదంటే, ఆ దినాల్లో జనులంట స్వార్థప్రియులు అవుతారు. జనులు అవుతారు స్వార్థం. ఏమండి, నా గురించి నేనే ఆలోచిస్తున్నా, నా కుటుంబం గురించి నాకు చాలు, ఇక ఎవరేమైపోయినా ఎవరికి ఏం జరిగినా నాకు సంబంధం లేదు, కానీ నాకేమైనా జరిగితే మాత్రం అందరూ నా దగ్గర రావాలి, నేను మాత్రం దగ్గరికి వెళ్ళను. నాకు అక్కరొస్తే అందరు రావాలి, ఎవరికి ఎదుటి వారికి ఏమైనా నేను వెళ్ళను, నేను పట్టించుకోను. ఇది కూడా ఉంది. మరలా ఏముందంట, నా ఇంటికి అందరు రావాలి, ఇబ్బంది వస్తే నేను మాత్రం ఇంటికి, వాళ్ళు బాగలేకపోతే హాస్పిటల్కి ఏమో నేను రాను, కానీ నేను బాగపోతే వాళ్ళు రావాలి. ఉందా లేదు? ఇది అవునా కదండి? ఎంత స్వార్థం అండి. సంఘములో ప్రకటన చేస్తుంటే ఫలానా సహోదరుడు బాగాలేదు, ఇబ్బందిలో ఉన్నారు, ఏంటి ఫలానా సహోదరు హాస్పిటల్ చెప్పినప్పుడు నడుంగడుకుని వెళ్ళేవారు ఎంతమంది అండి? ధైర్యంగా చెప్పిన ఒకరిద్దరు ఉన్నారు అలాంటి వాళ్ళు మన సంఘంలో, ఒకరిద్దరు ఉన్నారు. మిగిలిన వారు ఏమైపోయారు? మళ్ళా మనకు బాగాలేదు మాత్రం అందరూ రావాలి. ప్రార్థన ఎలాగండి? ఎంత స్వార్థం అయిపోయిందండి ఈ రోజున. ఏమండి, బాధ్యత లేదా నీ కుటుంబంలో? ఏమండి, నీ కొడుక్కో, నీ కూతురుకో, లేకపోతే మీ నాన్నగారికో, మీ అమ్మగారికో, లేక నీ మనవడుకో, నీ మనవరాలకో ఏదైనా ఇబ్బంది అయితే నువ్వు నాకెందుకు వదిలేస్తావా? పట్టించుకోవా? ఏమండి, వాళ్ళని పలకరించవా? వాళ్ళు దూరంగా నా దగ్గరికి వెళ్ళవా? మరి సంఘం కుటుంబం కాదా? ఏమండి, ఇప్పుడు దేవుని బిడ్డలు గమనించండి, ఎవరైనా బలహీనతలో ఉంటే, ఎవరైనా ఇబ్బందిలో ఉంటే, ఆదరణ పొందాల్సిన పరిస్థితుల్లో ఉంటే సంఘము వెళ్ళి ప్రకటించాలి. కొందరండి అసలు నిమ్మకు నీరెత్తినట్లు కూర్చుంటారు. గమనించండి. ఏమండి, దేవుడు నీ పక్షం ఎలా కార్యం చేస్తాడు? నువ్వు ప్రవర్తించే తీరును బట్టే నీ కుటుంబం విషయంలో దేవుడు కూడా అలాగే ప్రవర్తిస్తాడు. గుర్తుపెట్టుకోవాలి. గమనించండి, నువ్వు ఇతర కుటుంబాల విషయంలో ప్రవర్తించే విధానం బట్టే నీ కుటుంబ పరిస్థితులు అలాగే ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. గమనించండి. ఎందుకంటే నువ్వు చేసినట్టు నీకు కూడా చేయబడి నేను వాక్యంలో రాయబడుతుంది. నువ్వు క్షమిస్తే ప్రభు నిన్ను క్షమిస్తాడు, నువ్వు ప్రేమిస్తే ప్రభు నిన్ను ప్రేమిస్తాడంతే. ప్రభు స్పష్టంగా చెప్పాడు. ఆలోచించాలండి ఇప్పుడు దేవుని బిడ్డలారా. మన జీవితాల్లో గమనించండి, మనము ఆలోచించాల్సిన వారమై ఉంటున్నాం. గమనించండి, ఇక్కడ మనం చూసినప్పుడు గమనించండి, ఈ వ్యక్తి అక్కడ ఆ ప్రభువు వారు గమనించండి వచ్చి గమనించి ఇక్కడ మనుషుల్లో స్వార్థం కూడా కనపడుతుంది. ఒక్కరు కూడా ఇతని గురించి ఆలోచించిన వారు లేనే, ఎవరున్నా లేకపోయినా. మరి గమనించండి, ఇతని కొరకు ఎవరు వచ్చారు? ప్రభు వచ్చారు. ఎవరు వచ్చారు? గుర్తుపెట్టి గమనించండి. ఒక మాట చెబుతున్నా, గమనించండి. బైబిల్లో
ఇలాంటి సందర్భాలు గమనించడం 2-3 జ్ఞాపకం చేస్తే గమనించండి. అహాబు దినాల్లో నాబోతు అనే వ్యక్తి ఉన్నాడు. అతని పక్షాన ఎవరు లేరు, కానీ ఎవరు వచ్చారంట? ప్రభు వచ్చాడు. ఎవరండి? అతని ద్రాక్ష తోటను అన్యాయముగా వారు తీసుకుంటే నాబోతు గమనించండి, చనిపోయాడు, కానీ నాబోతు పక్షాన దేవుడు నిలబడి యుద్ధం చేశాడు. మన పక్షాన ఎవరు లేకపోవచ్చు, మనకెవరు లేకపోవచ్చు, కానీ దేవుడు మన పక్షాన నిలబడతాడు. ఎవరండి? ప్రభు ఉంటాడా? ఊరియా పక్షాన దేవుడు యుద్ధం చేశాడు. ఎవరండి? ఊరియా చనిపోయాడు, కానీ ఊరియా పక్షాన దేవుడు నిలబడ్డాడు. దావీదు గొప్ప భక్తుడే, కానీ దేవుడు ఎవరు తప్పు చేసిన వదిలిపెట్టు. గమనించండి, ఊరియా పక్షాన దేవుడు నిలబడ్డాడు. ఈ దేవుని బిడ్డలరా, మన జీవితాల్లో కూడా మనము గ్రహించాలి. ఇంకొక మాట ఇక్కడ, నువ్వే పని నీకు అప్పగించినా, దేవుని నమ్మిన బిడ్డగా ఏ ఉద్యోగంలో ఉన్నా, ఏ పనిలో ఉన్నా, ఏ వ్యాపారంలో ఉన్నా గమనించండి, ఏ చదువుతున్నా, ఎక్కడున్నా గమనించండి. మాటకు చూడండి, మనము కష్టపడాలి. ఏం చేయాలి చెప్పండి? మన వంతు కష్టపడాలి, యథార్థంగా కష్టపడాలి. ఎక్కడా గమనించండి, అన్యాయం అనేది మనలో ఉండకూడదు. దేవుని బిడ్డలు ప్రత్యేకంగా అన్యాయం మనలో ఉండకూడదు, మోసం మనలో ఉండకూడదు. యథార్థముగా పని చేయాలి, కష్టపడి పని చేయాలి. దేవుడు మన పక్షాన పడతాడు. దేవుని బిడ్డలని చెబుతారు కొన్నిసార్లు గమనించండి, దేవునికి అవమానం తెచ్చే విధంగా ప్రవర్తిస్తుంటారు. గమనించండి, కనుక చాలా ప్రాముఖ్యంగా గమనించండి, ఇది చాలా నమ్మకంగా పనిచేస్తారు కూడా గమనించండి. ఇక ప్రభు ఆయన దగ్గరికి వచ్చాడు, వచ్చి స్వస్థపడగొరుచున్నావా అని అడిగాడు. ఆయనే ప్రభువే వచ్చాడు ఆయన దగ్గరికి, ప్రభువే వచ్చాడు. అతని కష్టాన్ని ప్రభు చూసి వచ్చాడు. గమనించండి, నువ్వు ప్రయాసపడే వ్యక్తి అయితే ప్రభు నీ దగ్గరికి వస్తాడు, నీతో నీ పక్షం నిలబడి నీ సహాయం చేయడానికి ఆయనే వస్తాడు. స్వస్థపడగోరుచున్నావు అడిగాడు. అతన్ని అడిగితే గమనించాడు, అతను తన సమస్య చెప్పాడు. గమనించాడు, ప్రభు అన్నాడు, నీ పరుపెత్తుకొని నీవు లెమ్మని చెప్పి, పరుపెత్తుకొని నీవు లెమ్మని చెప్పాడు. లేచాడు, తన పరుపెత్తుకొని లేచాడు. వెంటనే లేచాడు. లేచి తన పరుపు తన మీద పెట్టుకుని ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. 38 సంవత్సరాల చిన్న రోగము యేసుక్రీస్తు వారి మాటతో ఏమని చెప్పండి, తన్ను విడిచి, ఆయన మాట శక్తి కలిగిన మాట, ఆయన మాట శక్తి కలిగిన మాట. ఆయన వాక్కుతో మృతులను కూడా సజీవులుగా చేసినవాడు. ఆయనకు అసాధ్యమైంది, ఆయన మాట బలము కలిగింది, శక్తి కలిగింది. గమనించండి, ఒకే మాటతో చప్పగా లేచి నీ పరుపెత్తుకురావడం ఉన్నప్పుడు వెంటనే స్వస్థపడ్డాడు. తన రోగం పోయింది. 38 సంవత్సరాల రోగం ఆయన విడిచిపోయింది. దిగ్గున లేచాడు, వెంటనే లేచాడు. తన పరుపెత్తుకుని నడవటం, ఆయన మాట ఎంత శక్తి చూసారో గమనించండి. ప్రభు గమనించండి, నీ పరిస్థితి దగ్గరికి వచ్చి నీకు సహాయం చేయ మొదలు పెడితే అంతవరకున్న కష్టం, అంతవరకున్న ప్రయాసాలు, అంతవరకున్న అన్నీ కూడా ఒక్క క్షణంలో తారుమారు చేసి ప్రభువారు నీ పక్షాన విజయాన్ని, అంతవరకున్న ఓటమంత విజయంగా మార్చేయగలడు ప్రభువారు. అది మనం ఏం చేయాలంట? ప్రయాస పడాలి. గమనించండి ఆయన మాట శక్తి గమనించండి. ఆ వ్యక్తి కూడా ప్రభు చెప్పగానే లేచాడండి. ప్రభువుకు లోబడినట్లుగా మనం అక్కడ చూస్తున్నాం. గమనించండి. ప్రియదేవుని బిడ్డలారా, కొన్ని మాట చదువుతున్న కీర్తన గ్రంథం 10వ అధ్యాయం 14 వచనం మనం చదువుకోండి. కీర్తన గ్రంథం 10వ అధ్యాయం 14 వచనం ఇలా ఉంటుంది. మధ్యలో మనకు అవసరం మనం చదువుతున్నాం చూడండి. తండ్రి లేని వారికి నీవే సహాయకుడవై ఉన్నావు. 54వ కీర్తన 4వ చదువుతున్నాను. 54:4 చదవండి. 54:4 ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువా. 72:12
దరిద్రులు మొరపెట్టగా అతడు వారిని విడిపించును, దీనులను నిరపరాధులుగా అతడు విడిపించును, నిరుపేదల యందును బేదల యందును అతడు కనికరించును, బేదల ప్రాణములు అతడు రక్షించును. 113వ కీర్తన 113వ కీర్తన వచనం 5 చదువుతాం. ఉన్నత మందు ఆసీనుడైన మన దేవుడైన యెహోవాను పోలి ఉన్నవాడెవడు? ఆయన భూమి ఆకాశము వంగి చూడ అనుగ్రహించున్నాడు. ప్రధానులతోనూ తన ప్రజల ప్రధానులతోనూ వారిని కూర్చుండబెట్టుకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్పల మీద నుండి బేదలను పైకెత్తువాడు. గమనించండి, ఇది కూర్చోండి. ఆయనకు అసాధ్యమైన కార్యం ఏది లేదు. 40వ అధ్యాయం యెషయా గ్రంథం 40వ అధ్యాయం 29 చూడండి. 29 సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే. 41వ అధ్యాయం 41 వచనం 17 చదువుతున్నాను. దీన దరిద్రులు నీళ్లు వెతుకుచున్నారు, నీళ్లు దొరకక వారి నాలుక దప్పిచి ఎండిపోవచ్చుంది. యెహోవాను నేను వారికి ఉత్తరం ఇచ్చేదను, ఇశ్రాయేలు దేవుడినైన నేను వారిని విడనాడను. మన దేవుడు విడిచిపెట్టేవాడు, సహాయము తగిన సమయంలో సహాయం చేస్తాడు. గమనించండి. ఆయన అండి సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే. గమనించండి, పన్నేర్చుకున్న మాటలు ఒకసారి జ్ఞాపకం చేస్తాను. ఓడిపోతున్నామని ప్రయత్నం చేయట మనం కష్టపడుతుండే, మనం ఏం చేయాలి? కష్టపడాలి, ప్రయత్నం చేస్తుండాలి. మనకు అప్పగించిన పని నమ్మకంగా ఎన్ని ఇబ్బందులు వచ్చి నిండకొచ్చి మనం చేస్తూనే వెళ్ళాలి. ఆగిపోనే తప్పక విజయాన్ని ప్రభువారు ఇస్తాడు. రెండవది, మన జీవితాలు గమనించండి. మనకెవరు సహాయం చెప్పినా పర్లేదు, ఏమండి, ఎవరు సహాయం చేయబడాలి. గమనించండి, మనం కష్టపడుతూ ప్రభు మన పక్షాన నిలబడతాడు. ప్రభు మన కష్టాన ఎవరున్నా లేకపోయినా ప్రభు మన పక్షాన నిలబడతాడు. నువ్వు కష్టపడుతూ ముందుకెళ్తే యథార్థంగా నమ్మకంగా పనిచేసి ప్రభు ఉంటాడు. మూడోది గమనించండి, జనులు స్వార్థప్రియులు. గమనించండి అండి, నేను స్వార్థంగా బతకనే, స్వార్థంగా ఉండకూడదు. ప్రభు మన పట్ల ప్రేమ చూపాడు. ఏమండి, మన పట్ల ప్రేమ చూపి పాపం అనే బంధకములో ఉండగా మనల్ని ప్రేమించిన ప్రభు వారు మనలను విడిపించడానికి, ఆ వ్యక్తి 38 ఏళ్ళ నుంచి రోగముతున్నాడు. ఈ రోజున ఒక మాట చూద్దాం. ఎన్ని సంవత్సరాల నుండి పాపంలో ఉన్నావు నీవు? ఎంత కాలం నుండి పాపములో నువ్వు బ్రతుకుతున్నావు? ఎన్ని సంవత్సరాల నుండి పాపమనే రోగముతో జీవిస్తున్నావు? ఈ పాపమనే రోగము నుంచి నువ్వు విడుదల పొందాలంటే యేసు ప్రభువు మాత్రమే నీ ఆ పాప రోగం నుంచి విడిపించగలడు. ఆయన మాత్రమే కారణం ఆయనే ఈ లోకమునకు పాపము లేకుండా వచ్చి, పాపము లేకుండా మరణించి ఇదిగో సర్వలోక మానవాళే పాపములు తన మీద వేసుకొని ప్రతి వాని పాపముల కొరకు ఆయన దెబ్బలు తిని గాయపరచబడి ఆయన ప్రాణం పెట్టి రక్తము చిందించి మరణించి మరణమును తిరిగి నీ పాప రోగం నుంచి నువ్వు విడుదల పొందాలంటే యేసు ప్రభు దగ్గరికి రావాలి. గమనించండి, ఆయన నీ దగ్గరికి వచ్చాడు, నిన్ను వెతుక్కుంటూ వచ్చాడు. ఇదిగో ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త నదికి రమ్మని నిన్ను పిలుస్తున్న ప్రభువారు. ఆయన మాట విని, ఆయన స్వరం విని ప్రభు దగ్గరికి వస్తే నిన్ను రక్షిస్తాడు. ఇంకా పాప బంధకములు ఎంతకాలం ఉంటావు? పాపములు ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతావు? ఇదిగో పాపములో అలాగే నువ్వు జీవిస్తూ ఉండగా ఒకరోజు నీ పాపం నిన్ను పట్టుకునే పరిస్థితి ఉంటుంది. ఒకరోజు నువ్వు ఈ పాపములో మరణిస్తే పాపములో మరణించిన వ్యక్తి నేరుగా పాతాళంకి వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి వాళ్ళలో కాలుతుండే, అక్కడి నుంచి నిత్య నరకానికి వెళ్ళిపోతావు. ఏమండి, ప్రభు పిలుస్తున్నాడు, రండి ప్రభు ఎత్తుకు. పాపములు ఎంతకాలం పాపం చేస్తావు? నీ కొరకు కాదు ప్రభు ప్రాణం పెట్టింది. నీ కొరకు ప్రభు ఎన్ని దెబ్బలు తిన్నాడు, ఏడవబడ్డాడు, ముఖము ఉమ్మి వేతలకు అప్పగించాడు, కొడాలతో కొడుతుండగా వీపును అప్పగించేశాడు, తన ముఖము దాచుకోలేదు, అరచేతులతో కొట్టబడికి అప్పగించుకున్నాడు, పిడిగుద్దులు గుర్తుంటే అప్పగించుకున్నాడు. ఇన్ని దెబ్బలు, ఇంతగా గాయపరచబడింది, తన సొగసు రూపు గొలిపోయింది, రక్తం అంతా దారపోస్తుంది. నీ కొరకు కాదా? ఇంకా ఎంతకాలం పాపం బ్రతుకుతావు? ఇంకెన్ని సంవత్సరాలు పాపం చేస్తావు? ఎంత కాళ్ళ ముందు చేస్తున్నావు? వాటన్నిటి నుంచి విడిపించి రక్షించిన ప్రభు వచ్చాడు. ప్రభువులు ఇస్తుండగా ఏండి, ఆ వ్యక్తి ప్రభువుకు లోబడినట్లుగా నువ్వు కూడా ఈ రాత్రి ప్రభు పిలుపుని ప్రభు దగ్గరికి వచ్చి పాపం నుంచి విడుదల పొందుకొరితే ప్రభు నన్ను క్షమించాడు, ప్రభు నీకు క్షమిస్తాడా?
రక్షించబడాలి మనం చూస్తున్నాం. స్వార్థంతో బ్రతకూడదండి. మరొక మాట మనం విన్నాం, ఆయన మాట శక్తి కలిగిన మాట. నీ పక్షాన్ని ఎవరున్నా లేకపోయినా ప్రభు నీ పక్షం నుండి ఆయన యుద్ధము చేసి నీ పక్షం నిలబడి నీకు సహాయము చేస్తాడు. నువ్వు నేను దేవునికి లోబడే వ్యక్తులుగా ఉండాలి. దేవుడు ఈ మాటలు దీవించుగాక. ప్రార్థిస్తానండి, ప్రార్థన చేసుకుందాం. చిన్న మాట ప్రార్థన చేసుకొని ముందుకెళ్దాం. వాక్యం విన్నాం ఈ రాత్రి వేళ. ఎంతకాలం పాపములు బ్రతుకుతావు? నీ పాపము నిన్ను పట్టుకొనక ముందే, పాపములో మరణించకముందే ప్రభు దగ్గర నువ్వు రాగలిగితే నీకు క్షేమం. నీ కొరకు నువ్వు చేసిన ప్రతి పాపము కొరకు కొట్టబడి ఏడవబడి ఎన్నో దెబ్బలు తిన్నాడు ప్రభువారు. తన వీపును ఆ కొరడా దెబ్బలకు అప్పగించేశాడు ప్రభువారు. ఇంకెన్ని పాపములు చేస్తావో? ఇంకా నీకు ప్రభు ప్రేమ అర్థం కాలేదా? ఆయన నీ కొరకు చేసిన త్యాగం ఇంకా అర్థం కాలేదా? ఇంకెంతకాలం ప్రభుకి దూరంగా బ్రతుకుతావు? నీ యవన ఆశల కొరకు, నీ ఈ లోక ఆశల కొరకు ప్రభు దూరంగా పెడతావు. ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. దినములు చెడ్డవిగా ఉన్నాయి, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి. భయంకరమైన రోగములతో ప్రపంచము తలడిల్లిపోతూ ఉంది. విపత్తులతో ప్రపంచము తలడిల్లిపోతున్న పరిస్థితిలో ఉంది. ఎటు నుంచి మరణము కబలిస్తుందో తెలియని పరిస్థితిలో ఉన్నాం. ఇలాగే పాపములో ఈ లోకాన్ని విడిస్తే నీ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించాయి. ప్రభు నీ కొరకు ప్రాణం పెట్టి రక్తం కార్చింది రక్షించడానికి కాదా? ఒక్కసారి ఆలోచించాయి. ఇంకెంతకాలం ప్రభుని నీ కొరకు ప్రాణం పెట్టాడని ఎరిగి కూడా ఆ రక్తము చిందించింది, ఆ సిలువలో 3 మేకులు మధ్య వేలాడి రక్తము కార్చింది నీ కొరకేనని తెలిసి కూడా ఇంకెంతకాలము ఆయన ఎత్తుకు రాకుండా, ఆయన నమ్ముకొనకుండా, పాపం ఒప్పుకొనకుండా జీవిస్తావు? ఆలోచించే సహోదరుడు సహోదరి, ప్రభు నిన్ను పిలుస్తుండగా ఇప్పటికైనా ఈ రాత్రి అయినా ప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా నా పాపములు క్షమించమని చిన్న ప్రార్థన. ప్రభు నేను క్షమిస్తాడు, నేను రక్షిస్తాడు ప్రభువు వాడు. ఓడిపోతున్నావా? అనేక సార్లు విఫలమవుతున్నావా? దిగులు పడమాక. ప్రభు ఉన్నాడు, తప్పక విజయాన్ని ఇస్తాడు. నీ ప్రయత్నం ఆపొద్దు. నమ్మదగిన ప్రభు నీకు విజయాన్ని ఇస్తాడు. ఆయన మీద ఆనుకొని ప్రయత్నం చేయి. మరలా ప్రభు అద్భుతమైన విజయం నీకు తప్పకుండా ఇస్తాడు. ఎవరు నీ పక్షం నిలబడిపోయినా ప్రభు ఉంటాడు. నువ్వు కష్టపడి ముందుకెళ్ళు. న్యాయంగా, నీతిగా, నమ్మకంగా పనిచేయి. ప్రభు నీ పక్షం నిలబడి నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచబోతున్నాడు ప్రభువారు. స్వార్థముతో బ్రతకొద్దు, ప్రేమతో బ్రతుకుదాం. స్వార్థాన్ని విడిచిపెడదాం. నేను నా కుటుంబం కాదు, ఆలోచన చేద్దాం. తోటి సహోదరులను ప్రేమిద్దాం, క్షమిద్దాం. వారు నీకు కీడు చేసి బాధపెట్టచ్చు. ప్రభువును బట్టి ప్రభు నిన్ను మనం క్షమిద్దాం, సమాధానంగా జీవిద్దాం. ఆయన మాట శక్తి కలిగినది, అసాధ్యమైన కార్యము సాధన చేయగలడు. ఆయనకు లోబడదాం. ఆశ్చర్య కార్యాలు మన చేతులను చూద్దాం. సర్వాధికారికి స్తుతులు. నీ మాటలు మాకు వివరించా, విన్నా. వాక్యానుసరణ సహాయం చేయి. వాక్యాన్ని విని ఇంకెవరైనా ప్రభువు నమ్ముడికి ఇష్టపడితే ప్రభువ అయా తీర్మానం చేస్తూ వారిని బలపరచండి, వారి తీర్మానం రక్షించండి. నాయన నీ కృపలో బలపరచు దేవా. అయా విన్న వాక్య ప్రకారం ప్రతి వారు జీవించడానికి మీరే సహాయం చేయమని, కృపను, దయను, కనికరము చూపమని, వచ్చిన బిడ్డలందరూ దీవించండి. వెళ్తున్న క్షేమత నింపమని, ఉదయకాలం జరిగే ఉపవాసం సిద్ధపరచమని,
సంఘములో బలహీనంగా ఉన్న ప్రతి వారిని ముట్టి బాగు చేయండి. మధురమ్మ గారు, సుశీలమ్మ గారు పక్షం ఇలా ఉండదు, నవ్య పట్ల కృప చూపండి అయ్యా. మరి పెద్దమ్మ చెల్లి దేనమ్మ నడుపు కలిసి, రానమ్మ గారు జ్వరం జుడివిత కలిసి, జిల్లా చిరసాల రాంబాబు గారి యొక్క ఆ జ్వరం జుడిత కలిసి ఆయన బలపరిచి క్షేమత నింపండి, సహాయం చేయ ప్రభు. వారికి స్తోత్రం దయచూపండి అయ్యా. జకరే గారు మీ దాసులను ముట్టండి ప్రభు, వారిని లేవనెత్తి బలపరిచి దేవుని అయ్యా. కోమలో ఉన్నారు, ఎరిగిన వాడు బలపరిచి సహాయం చేయను ఆయన, నీకు స్తోత్రాలు తండ్రి. దేవ కృప చూపండి. ఇంకా అయ్యా ఈ సమయంలో ప్రభువ అయ్యా ఇంకెంతమంది బలిత వారందరినీ బలపరుస్తురండి ప్రభువ, కృప చూపండి ఆయన, సహాయం చేసి నడిపించండి. దయగల దేవా నీకే స్తుతులు. టైఫాయిడ్తున్న బిడ్డలో అనేకమంతున్నారు జరుగుతున్నారు, వారిని ముట్టి బాగుచ్చు ప్రభువ అయ్యా. మనం బలపరుచు సంపూర్ణది ప్రభు, నీకు స్తుతులు అయ్యా. అయ్యా తండ్రి అనొప్పుని చూడగలిగే ప్రభు, నీకు స్తుతులు సహాయం ప్రభువ అయ్యా. నీకే స్తుతులు చేసి దయచూపండి ఆయన. మహోన్నతుడా మా స్తుల పైన ఆస్తినుడా నీకు స్తుతులు దయచూపండి. మీ కనికర మీ కృప చూపు నడిపించుకు స్తోత్రాలు చేసి దయచూపమని సంఘంలో ప్రభువ ఏ కుటుంబం ఎక్కడ తిన్న ప్రతి వారి అక్కర్లు వస్తుంది కృతి నడిపించుకుంటారు, సహాయం చేయమని. ఘనత మహిమ ప్రభావాలు మీకే అనిపిస్తూ జ్యోతమ్మకి ఇచ్చిన బిడ్డలిద్దరూ ప్రభువ బలగించను వారిని ముట్టి బాగు చేయమని యేసుక్రీస్తు వర్ణతో పైన నామలోని స్తోత్రం చెల్లించి కొడుకు ముగిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని సహవాసం చేరవచ్చిన బిడ్డలకు సకల పరిశుద్ధాత్మను నడిపించును గాక, ఆమేన్. ఎవరు వెళ్ళొద్దండి, ఒక నిమిషం ఆగండి. మన మధ్యలో పలహారం ఉంది. తర్వాత